వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 4వ రోజు మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల సెంటిమెంట్. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. భద్రకాళి అమ్మవారు ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 4వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతోటే ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పారవశ్యంగా మారిపోయాయి. ఓవైపు వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, అందులోనూ మహాలక్ష్మి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని చూస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది భక్తుల సెంటిమెంట్. అందుకనే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తులు అమ్మవారిని కళ్ళారా ఒక్కసారి చూసి తమ మొక్కులకు సంబంధించినటువంటి ఒడిబియ్యం కావచ్చు, రకరకాలైనటువంటి మొక్కులు ఏవైతున్నాయో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్కసారి, అంటే ఈ అలంకారాలలో ఒక్కసారి చూసినా చాలు అనేదే భక్తుల విశ్వాసం. అందుకోసమే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూగా భక్త జన సందోహం వస్తూనే ఉన్నారు. మరోవైపు భద్రకాళి దేవస్థానం చుట్టూ కూడా మాడవీధుల నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దీంతో ఓవైపు చెరువును కూడా ఖాళీ చేసి పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు చాలా ఓపెన్ ప్లేస్ రావడం, తర్వాత చుట్టూ కొండలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా వీక్షించేందుకు కూడా ఇష్టపడుతున్నారు. మొత్తంగా అమ్మవారికి సంబంధించిన మహాలక్ష్మి అలంకారంలో ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఈ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విశేషమైనటువంటి పూజలు అవన్నీ నిర్వహించారు? మొదటి రోజు సాధకుడికి చిన్నపిల్లగా కనపడుతుంది, బాలగా అలంకరించాం. బాలా మంత్రోపాసన చేయడం వల్ల, బాలా రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల తిష్ట కుదురుతుంది. తిష్ట కుదిరితే నిష్ట కుదురుతుంది. సాధనకు ఉపక్రమిస్తాడు. రెండవ రోజు గాయత్రి మంత్రం, సమస్త మంత్రాలకు ప్రత్యేక గాయత్రిగా అలంకరణ చేశాం. గాయత్రి మంత్రోపదేశానికంటే ముందు మాత్రాసహ భోజనం అని తల్లితో పాటు భోజనం పెడతారు. అందుకు ప్రతీకగా రెండో రోజు అన్నపూర్ణేశ్వరిగా దర్శనం చేయించాం. అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దర్శనం వల్ల మృష్టాన్న ప్రాప్తి ఉంటుంది. అన్నపానామృత ఫలములకు లోటు ఉండదు. మూడో రోజు మంత్రదీక్షగా గాయత్రిగా, మంత్రదీక్ష సంగీతంగా గాయత్రిగా. ఇవాళ ఏమిటి అంటే అమ్మవారికి ఎందుకు అర్థాత్ ధర్మశ్చ కామశ్చ స్వర్గశ్చైవ నరాధిప జీవయాత్రాపి లోకస్య వినాక్యర్థం నసిద్ధ్యతే అని అర్జునుడు శాంతి పర్వంలో ధర్మరాజుతో అంటాడు. కాబట్టి సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ. ముందు అర్థసిద్ధి పడాలి. ప్రతివాడు అర్థసిద్ధిని పొందాలి. అప్పుడు దైన్య స్థితి లేని జీవనం ఉంటుంది. కాబట్టి వాళ్ళ అమ్మవారు అమితమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనడానికి సంకేతంగా లక్ష్మిగా అలంకారం చేశాం. ఈ అలంకారం వల్ల, ఈ రూపంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల అలక్ష్మి పోతుంది. లక్ష్మి దర్శనమైంది, అలక్ష్మి వెళ్ళిపోతుంది. అఖండమైన లక్ష్మి కటాక్షం ప్రాప్తిస్తుంది. అమ్మవారికి సంబంధించి ఈ విశేషమైనటువంటి అలంకారాలు, పూజలు, వాహన సేవలు కూడా ఉదయం సాయంత్రం చేస్తారు. అంటే వాహన సేవలు ఏ విధంగా ఉంటాయి? ఈరోజు ఎలాంటి వాహన సేవలు చేస్తారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం. ప్రథమే వృషవాహస్య, మనకు యతో ధర్మస్తతో జయ, సుఖస్య మూలం ధర్మ అని మొట్టమొదటి చెప్పారు. ధర్మానికి సంకేతంగా వృషభాన్ని తీసుకుంటాం. వృషభ వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిని దర్శించడం వల్ల మనకు ధర్మశ్రద్ధ కలుగుతుంది. మళ్ళీ తర్వాత సాయంత్రం జింక మీద వాహనం సేవ చేశాం. ఇది చంచలత్వం మనస్సుకుంటుంది. జింక చంచలమైనది. ఈ చంచలత్వాన్ని వీడి స్థిరబుద్ధిని కలిగి ఉండడానికి జింక మీద దర్శనం చేసుకున్న అమ్మవారిని, జింక మీద ఊరేగుతున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే స్థిరత్వం కలుగుతుంది. అందుకోసం ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క విశేషం. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి చాలామంది భక్తులు వస్తున్నారు. అంటే ఒక్కొక్క అలంకారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి మొక్కులు చెల్లించు. ఇట్లా మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకుంటే సపరేట్గా మొక్కులు చేయాలా, రెగ్యులర్గా చేసే ప్రాసెస్? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రేచ్ఛతి తదహం భక్తిప్రహృతం భక్తిపహృతం అశ్నామి ప్రయతాత్మన. డబ్బు ఏ దేవుడు అడగలే. మొక్కులు ఓ పత్రం పెట్టు, ఓ పుష్పం పెట్టు, ఓ ఫలం పెట్టు నీకు, లేకపోతే నీళ్లు పోయి మీ శక్తి అనుసారం. అయితే మనకు గుణ విశేషే ఫల విశేష అనే న్యాయంతో మనకు అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చింది. కాబట్టి 10 పైసలు కనుక ఆ హుండీలో కనుక అమ్మవారికి సమర్పిస్తే సమర్పణ భావంతో ఆయన ఉంచుకోకుండా వెంటనే ₹1,00,000 సంపాదించే ఫలితం ఇస్తుంది అని ఆ న్యాయాన్ని మేరకు
ఈ మొక్కులు సమర్పించుకుంటారు, కానీ మొక్కులు సమర్పించుకోవాలని ఏ శాస్త్రం చెప్తారు. సో ఇది అమ్మవారికి సంబంధించి ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఒక్కొక్క అలంకారంకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ అలంకారంలో ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇస్తుందనేది విశ్వాసం. అందుకనే భక్తులు అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడానికి కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు కాకుండా అయితే అధికార యంత్రాంగం అయితే అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే భద్రకాళి అమ్మవారి ఆలయం మొత్తం కూడా అమ్మవారి నామస్మరణతోటి మారుమవుతుంది. మొత్తం భక్తి పారవస్యంగానే భద్రకాళి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ దర్శకుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవస్థానం నుంచి.